తెలంగాణ మన ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలు చేస్తుంది, ఎన్నెన్ని పథకాలు వచ్చినాయనే విధంగా తమ్ముడు పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ ఈ రాష్ట్ర ప్రభుత్వం మన కోసం, రైతన్నల కోసం రైతు భరోసా పథకాన్ని ఇన్ని రోజులుగా ఆపి ప్రతి ఒక్కరికి ఎకరానికి 15,000 రూపాయలు అందిస్తుంది. ఎందుకోసం అంటే పంటకు పెట్టుబడి సాయంగా, అంటే రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న భూములు కాకుండా సాగు చేసిన భూములు ఏవైతున్నాయో పంటలు వేసిన భూములకు ఎకరానికి 15,000, ఒక దఫాగా 7,500, ఇంకో దఫాగా 7,500 ఇస్తుంది. ఇంకోటి మహిళలందరి అభ్యున్నతి కోసం, వాళ్ళందరి కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తుంది. ఆ రుణం తీసుకొని మన అవసరానికి వాడుకొని మళ్ళీ వడ్డీ లేని రుణం మనం కట్టుకోవచ్చు. పల్లెల లోపల చదువుకొని విద్యార్థులు చాలా మంది డిగ్రీలు, పీజీలు, బీఈడీలు చేసి కూడా వాస్తవం ఉద్యోగం రాక నిరాశతో ఉన్న వాళ్లకు ఇప్పుడు కొత్తగా 50,000 ఉద్యోగాలు అందించి వాళ్ళ జీవితాల లోపల వెలుగులు నింపిన ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఇంకా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధమైంది. దానికి కూడా ప్రణాళిక రచించడం అనేది జరుగుతుంది. చాలా మంది నిరుద్యోగులు నిరాశ పడద్దు, వెనకడుగు వేసుకోవద్దు. ప్రతి ఒక్కరికి చదువుకున్న వాళ్లకు ఉద్యోగం ఇవ్వాలనే తలంపుతోటి, గట్టి తలంపుతోటి ప్రభుత్వం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఆట పాటల లోపల ముందున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మన చాలా పల్లెల లోపల ఉన్నారు. వాళ్ళు కడు పేదరికంలో ఉండి ఎక్కడికి అంటే ముందుకు ఎలా వెళ్ళాలో తెలియని స్థితి లోపల ఉన్న వాళ్ళను గుర్తించి వారి యొక్క క్రీడా రంగం లోపల వాళ్ళు ముందుకు ఉండాలి, వాళ్ళకు భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు గొప్పగా ఎదగాలి, వాళ్ళ భవిష్యత్తు గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ పెట్టి వాళ్ళందరినీ ఆటపాటల లోపల ప్రోత్సహించి వారందరికీ కొత్త జీవితాన్ని ఇవ్వడానికి కూడా క్రీడా యూనివర్సిటీ కూడా నెలకొల్పింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం మనందరికీ అండదండగా ఉంది. ప్రభుత్వానికి మనందరం అండదండగా ఉండి మన ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని ఖచ్చితంగా మనం తీసుకొని, ఇప్పటికే చాలా పథకాలు మన ఇంటికి చేరువైనాయి. ముందుగా మహాలక్ష్మి పథకం, ఇంకోటి ఏంటంటే గృహలక్ష్మి పథకం, ఇవన్నీ పథకాలు ప్రతి ఇంటికి చేరువైనాయి. ఇంకా పథకాలు కూడా 100 రోజుల లోపలనే ఇన్ని పథకాలు ప్రజలకు చేరువ చేసిందంటే ఇంకా ముందు గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి ప్రజల లోపల గొప్ప మార్పును తీసుకొచ్చి పల్లెల అభివృద్ధికి పట్టం కట్టి పల్లెలు కూడా ఖచ్చితంగా ఆర్థికంగా అన్ని రకాల లోపల వాళ్ళు బలోపేతంగా ప్రజలందరూ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలన్నీ ప్రజలకు చేరువైతున్నాయా లేదనే ఉద్దేశంతో ప్రజా దీవెన యాత్ర, ఇది మన 6 గ్యారెంటీల ప్రజాపాలన యాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఇందు లోపల అందరూ పాల్గొనాలి. ప్రభుత్వ పథకాలు, ఈ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిదారులందరూ ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పంచీర్ ప్రవీణ్ గారి గెలవ లోపల ఒక మంచి పాట విందాం. అల్లల్లనే రాణి అల్లానే రాణి నేరడో అల్లానే రాణి నేరడో అల్లానే రాణి అల్లల్లనే రాణి అల్లానే రాణి నేరడో అల్లానే రాణి నేరడో అల్లానే రాణి అల్లల్లనే రాణి అల్లానే రాణి నేరడో అల్లానే రాణి నేరడో అల్లానే రాణి అల్లల్లనే రాణి అల్లానే రాణి నేరడో అల్లానే రాణి నేరడో
కాబట్టి ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలు ఇంకా అమలు కాని వాళ్ళు, అర్హులైన వాళ్ళందరి జాబితా సిద్ధం చేస్తుంది. వాస్తవంగా మన పల్లెల్లోనికి కులగణన సర్వే తోటి అధికారులు వచ్చినప్పుడు మన వివరాలు ఖచ్చితంగా తెలియజెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ సర్వే లోపల మన ఇంటికి వచ్చి మన ఆధార్ నంబర్ అడుగుతారు, మనకు బ్యాంక్ ఖాతా ఉందా లేదా అడుగుతారు. ఇంకొక విషయం ఏంటంటే రేషన్ కార్డు ఉందా, రేషన్ కార్డు నంబర్ అడుగుతారు, మన పిల్లలు ఎంతమంది అడుగుతారు. వాళ్ళు అడిగేది ఇదే, మనకు సబ్సిడీ సిలిండర్ వస్తుందా, మనకు ఉచిత కరెంట్ వస్తుందా లేదా, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి చేకూరుతుందా లేదా అనే విషయాలు అడుగుతారు. ఇవన్నీ అడిగినప్పుడు ప్రభుత్వం నుంచి మన పిల్లలకి ఏదైనా మనకు అదేంటి రిజర్వేషన్ కలిగిందా, రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం గిట్ట వచ్చిందా, ఏదైనా వచ్చిందా, ఏం లబ్ధి జరిగిందనే విషయాలు అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనం సహకరించి మన వివరాలను తెలియజెప్పాలి. ఈ వివరాలను ఎందుకు తెలియజెప్పాలంటే ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధికి మనం అర్హులైనా కానీ మనకు రాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వారి జాబితా సిద్ధం చేసి వాళ్ళందరికీ ప్రభుత్వ పరంగా ఏం రావాలో ఏం ఇయ్యాలో అని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి సమగ్ర కుల జనన సర్వే లోపల ప్రతి ఒక్కరు పాల్గొనే అధికారులకు ఖచ్చితంగా మన వివరాలను తెలియజేయాలి. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలని మనం తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కులగణన సర్వే ద్వారా చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు, కొంత సైబర్ నేరగాళ్ళు. వాళ్ళకి ఏ వివరాలు కూడా మనం ఇవ్వద్దండి. దయచేసి ఫోన్ చేసి మన వివరాలు, మన బ్యాంక్ ఖాతా కానీ అవి ఫోన్లో అడిగినప్పుడు ఫోన్లో అడగడానికి మీరు ఎవరైతే ప్రశ్నించాలి, వాళ్ళ మీద పోలీసుల్లో ఫిర్యాదు చేయాలి. మన ఇంటికి వచ్చిన అధికారికి మాత్రమే మనం ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే ఫోన్ల లోపల వాళ్ళు ఏం చేస్తారంటే నేరస్తులు మన వివరాలు అడిగి మన బ్యాంకులో ఉన్న డబ్బు దోచుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఫోన్లో మన వివరాలు ఎప్పుడు కూడా చెప్పొద్దు. ఖచ్చితంగా మన ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మనం సహకరించి మన వివరాలను తెలియజెప్పాలి. మనం అందరం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని మనం అర్హులైన వాళ్ళు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన జగ్గాసాగర్ గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.